ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ శ్రీ ప్రభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 21 నెలలు పూర్తిగా వస్తున్న సమయంలో మనం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, రెండు సమపాలల్లో మేము చేసి చూపిస్తాము అని చెప్పి మనం ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిరా ఈరోజు మాట నిలబెట్టుకున్నాం. అలాగే ఈరోజు ఒకటని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఒక విద్య, వైద్యం, R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ ప్రతి ఒక్కటి, అలాగే మనం చెప్పిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం 1వ తేదీ కల్లా పెన్షన్ ఇస్తున్నాం. అవ్వాతాతలకు కానివ్వండి, డిసేబుల్ పీపుల్కి కానివ్వండి, అలాగే దివ్యాంగులకి ఎంత చెప్పామో అంత పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మనం ఏదైతే స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్ ఇస్తామని చెప్పామో అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఫ్రీగా, అవి కూడా ఇస్తున్నాం. అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మనం అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పాం. ప్రతి బిడ్డకి ఈరోజు వేయడం జరిగింది. ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొన్న 3వసారి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రైతులకు అండగా నిలిచి ఇది రైతుల ప్రభుత్వం అని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్కి వస్తే ఎన్ని గుంటలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ గుంతలన్నీ పూడ్చుకొని ఈరోజు ప్రజలు పల్లె పండుగ పేరుతో నిజంగా పండుగలు చేసుకుంటున్నారు. ప్రతి పల్లెల్లో మనం రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇటు చెప్పుకుంటూ పోతే మనం చెప్పినవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేసాం. మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు అండగా నిలిచాం. ప్రతి ఒక్కటి మనం చెప్పిన ప్రతి మాట చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ చిన్నగా ఒకటొకటి చేసుకుంటూ ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగళం అప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మనం యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఈరోజు ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా మనం దాన్ని నిజంగా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగావకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీ ప్రభవనామ సంవత్సరం కానుకగా భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రధానంగా విద్యా, పోలీస్ శాఖల్లో పెద్దపీట వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం మెగా డిఎస్సి ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేశాం. నేడు మరోసారి డిఎస్సిని జూనియర్ లెక్చరర్ పోస్టు కోసం 3,000 ఖాళీలను కేటాయించింది. ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500 మంది అధ్యాపకుల పోస్టులు కూడా భర్తీ చేయబోతుంది. అలాగే పరిపాలనా విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 మంది పోలీస్ కానిస్టేబుళ్ళు, 400 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అన్నిటికన్నా ముఖ్యంగా పారదర్శకతకు పెద్దపీట వేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల నుండి పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, నియామక
నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశకు ఈ క్యాలెండర్లో స్పష్టమైన గడువులను ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు ఎటువంటి గందరగోళం లేకుండా తమ ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించే వీలు కలుగుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన మాత్రమే కాదు, అది నిరుద్యోగులకు ఇచ్చే ఒక భరోసా. అదే ఈ రకంగానే మనం ఒక సదుద్దేశంతో జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. పారదర్శకంగా వేగవంతంగా నియామక ప్రక్రియ చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన ప్రభుత్వ లక్షణం. ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగాల కల్పన: ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, డిఎస్పి కానిస్టేబుల్ నియామకం పూర్తయింది. ఎంఎస్ఎంఈల నుంచి ఉపాధి 2,48,906 మందికి జరిగింది. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి జరిగింది. అలాగే పరిశ్రమల రంగంలో 95,174 జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 జరిగింది. అలాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,866, పర్యాటక రంగంలో 5,028. ఈ విధంగా కేవలం 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. మీరు గత ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు లేక ఎంతో నిరాశతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి చూశారు. ఆ రకంగా ఎత్తుకుంటే మన నెల్లూరు జిల్లా నుంచి ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా 30 ఏళ్ల క్రితం ఎప్పుడో ఈ కిసాన్ సెస్ భూములు 2,700 ఎకరాలు పక్కన పడి ఉంటే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా కదలిక తీసుకురావడం జరిగింది. మన జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలో, అందులో ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా యువతకు ఉపాధి లభించబోతుంది. అదేవిధంగా ఈరోజు ఏ రకంగా తీసుకున్నా కూడా ఆర్ఎంబి రోడ్లు అయితేనేమి, మనం పంచాయతీరాజ్ రోడ్లు అయితేనేమి, అలాగే ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 48 ఆరోగ్య కేంద్రాలు శాంక్షన్ కావడం జరిగినాయి. సో ఇలాగా ప్రతి ఒక్క దగ్గర కూడా సుమారు ఒక 500 కోట్లతో అభివృద్ధి పనులు, రోడ్లు అయితేనేమి, భవనాలు అయితేనేమి, ఏవైనా కూడా అన్ని మండలాల్లో కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమైతే మనం చెప్పామో అవన్నీ కూడా ఈరోజు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందుకు మన ముఖ్యమంత్రి గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, అలాగే ఇంకా చెప్పాలంటే మానవతా దృక్పథంతో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈరోజు సుమారు సిఎంఆర్ తరఫున కేవలం ఒక కోవూరులోనే ఈరోజు 8 కోట్ల రూపాయలు మనం ఆల్మోస్ట్ 800 మందికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఏ నిమిషంలో ఎప్పుడు మనం, నిన్న కూడా ఒక విద్యార్థి యాక్సిడెంట్ అయ్యి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుంటే ఇమీడియట్గా ఇక్కడి నుంచి మేము ఆ అబ్బాయికి ఎల్సీ కావాలని చెప్పి ఆపరేషన్ చేయాలని చెప్పి పంపిస్తే ఇమీడియట్గా 3.5 లక్షలు శాంక్షన్ చేసి కూడా పంపించడం జరిగింది. ఇలాగా మానవతా దృక్పథంతో కూడా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మనం గత ప్రభుత్వంలో అవకతవకలన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు పారదర్శకతో ముందుకెళ్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్ననే దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఇప్పుడు మనం ఆల్రెడీ మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ బస్సుతో. అలాగే దివ్యాంగులకి ఈరోజు నిన్నటి నుంచి మనం ఫ్రీ బస్ కూడా వాళ్ళని కూడా అందజేయడం జరిగింది. ఇది కూడా ఒక గొప్ప విషయం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.